కరీంనగర్ లోపల ముఖ్యంగా గుట్టల విధ్వంసం. ఆ గుట్టల విధ్వంసం చేస్తున్నది ఎవరయ్యా అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీ లోపల ఒకనొక ఎమ్మెల్యే, అది కూడా తెలంగాణ తెచ్చిన మేమే. గుట్టల ధ్వంసానికి గుట్టలు మావి, ఈ వనరులు పోవద్దు అని చెప్పంటే ఈ రాజకీయ నాయకుడే తెలంగాణ తెచ్చిన పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడే వాళ్ళ మీద పోలీసులతోటి అమానుషమైన దాడులు చేయించి వాళ్ళు ధర్నాకు దిగితే ఇది పోవద్దని చెప్తే అక్కడ ఉన్నట్టు వాళ్ళని అక్రమంగా డిటైన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన సందర్భం మన కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నది. అయితే ఇన్ని రోజులు ఇంతవరకు మనం సీమాంధ్ర పెట్టుబడిదారులు అని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తే అయిపోయింది. కానీ భవిష్యత్ తెలంగాణ లోపల సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆపరేట్ అవుతారు, వాళ్ళు పోతారని ఎక్కడికి లేదు. వాళ్ళు ఎలా పనిచేస్తారనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి దళారీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కుహన మేధావుల ద్వారా పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని, తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలకే దక్కాలి, తెలంగాణకే దక్కాలి అని అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి పెట్టుబడిదారుల దోపిడీ అనేది మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నది. వచ్చిన తెలంగాణ ఎందుకు వచ్చిందిరా మొర్రో అని ప్రజలు ఏడ్చే సందర్భం ఇంకొక 3-4 నెలల లోపల ఈ రాజకీయ పార్టీలు అధికార పీఠాన్ని ఎక్కిన తర్వాత మన కళ్ళ ముందర ఇలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్న చేతలు అన్ని కూడా వాళ్ళ విజన్ల లోపల కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించకపోతే రేపు తెలంగాణ వచ్చినా కూడా లాభం లేనటువంటి పరిస్థితి, అందరికీ కనీసం కూడుగుడ్డ లేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలకు ఎగెన్స్ట్ గా ఒక బలమైనటువంటి ప్రజా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మనమందరి మీద ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రిసోర్స్ సెంటర్ కు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ